వద్దు. అలాగే ఉండి నువ్వు ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. ఇప్పటికే దొరికిపోతానేమోనని టెన్షన్ పడ్డాను. భలే మేనేజ్ చేసావు. అవును, నీకు ఉర్దూ కూడా వచ్చా? భలే మాట్లాడావు. నాకొక ఉర్దే కాదు, టర్కీ, అరబియన్, పంజాబీ, తమిళ్, కన్నడ, గుజరాతీ, ఒరియా, హఫ్ అన్ని భాషలు వచ్చు. అబ్బో, ఆధార్ కొట్టేశావు. సరే సరే, నాకు కొన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ రెడీ చేయాలి. చింటూ గారు, చెప్పండి సార్. ఆ జంట ఎంత చక్కగా చిలక గోరింకల్లా ఉన్నారండి. వాళ్ళ ప్రేమను మాత్రం నేను లైట్ తీసుకోలేనండి. అరే, వాళ్ళిద్దరూ నన్ను వదలట్లేదంటే నమ్మండి. మనం వాళ్ళకి నిజంగా గొప్ప సహాయం చేస్తున్నామండి. మనల్ని వాళ్ళు జీవితాంతం మర్చిపోలేరండి. నాకు తెలిసి వాళ్ళ నిశ్చితార్థం అయ్యాక వాళ్ళు నా ఫోటో అడగొచ్చు. పెళ్ళైన తర్వాత అయితే వాళ్ళకు పుట్టబోయే పిల్లాడికి నా పేరు పెట్టుకోవడానికి పర్మిషన్ కూడా అడగొచ్చు. అందుకే అర్జెంటుగా ఆ జంటకి గిఫ్ట్గా మనం వీసా ఎక్స్టెన్షన్ చేయడానికి ఓ ఫైల్ రెడీ చేయండి. ఆ పని మీద ఉండండి, అర్థమైందా? ఫోన్ రింగ్ చూసావు? ఎప్పుడు ఫోన్లు ఫోన్లు. గురువు గారు, ఫోన్ రింగ్ అయింది, నాది కాదు, మీ ఫోను. హలో, ఎవరండి మాట్లాడేది? హాయ్ సార్, నా పేరు ఆకాశవాణి. నేను మీకు సెంచరీ కొట్టేలాంటి న్యూస్ చెప్పాలని ఫోన్ చేశాను. అలాగా, చెప్పమ్మా. మీరిప్పుడు పట్టుకోవాలని వెళ్ళిన కృష్ణవేణి అమ్మాయి గురించి స్పెషల్ న్యూస్ వినగలరా? చెప్పు 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 చెప్పు, ఏమిటా స్పెషల్ న్యూస్? మీరు అనుకుంటున్నట్టు కృష్ణవేణి ఆర్యవర్మ అనబడే ఆ ఇద్దరు ప్రేమికులు కారు. మరి వాళ్ళిద్దరికి పెళ్లి కావట్లేదు, నిశ్చితార్థము కావట్లేదు. అంతా నాటకం. ఆ నాటకాన్ని చూడటానికి వచ్చిన మిమ్మల్ని ప్రేక్షకుల్ని చేసి మిమ్మల్ని బఫుల్ని చేసి ఆడుకున్నారు. ఆ కుటుంబం అంతా మీతో కామెడీ స్కిట్స్ చేశారు. మీరేమో వాళ్ళ నాటకాన్ని నిజమని నమ్మేసి అమాయకుల్లాగా బయటకు వెళ్ళిపోయారు. మీరు చెప్పేది నిజమేనా ఆకాశవాణి గారు? అబద్ధం చెప్పే అవసరం నాకైతే లేదు. నిజాన్ని తెలుసుకునే తెలివి మీకుందా? అయితే నేను చెప్పిన నిజాన్ని తెలుసుకొని బాధ్యత కలిగిన ఉద్యోగంలో ఉన్న మీరు ఏం చేస్తారో, వాళ్ళాడిన నాటకానికి ఎలాంటి ముగింపిస్తారో మీ వృత్తి ధర్మంపై ఆధారపడుంటుంది. వాస్తవాన్ని వెలికి తీసి నిజమైన దేశభక్తుల్లో నిలబడండి. ఆకాశవాణి గారు, మమ్మల్ని మించిన దేశభక్తులు లేరని విర్రవీగే మాకంటే గొప్ప నీతి మంత్రాల్లాగా అనిపిస్తున్నాం. ఏదేమైనా మేము చేస్తున్న ఈ పనికి ఇంత సహాయం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్స్. ఆదా బర్సే పూరా బర్సే. ఏమంటారు చింటూ గారు? చింటూ గారు, చెప్పండి సార్. మనం మోసపోయాం చింటూ గారు, మోసపోయాం. ఏమైంది సార్? ఆ కృష్ణవేణి గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మన ఆకాశవాణి చెప్పింది. మధ్యలో ఈ ఆకాశవాణి ఎవరు గురుగారు? గురుగారు, ఆకాశవాణి ఎవరు అని అడిగితే అలా కొడతారండి గురుగారు. లేకపోతే ఆకాశవాణి ఎవరని అడుగుతావా? ఆకాశవాణి అంటే ఒక దేశభక్తురాలు, ఆకాశవాణి అంటే ఒక లక్ష్మీబాయ్, ఆకాశవాణి అంటే ఒక రాణి రుద్రమదేవి, ఆకాశవాణి అంటే ఒక సరోజిని నాయుడు, ఆకాశవాణి అంటే ఒక ఇందిరా గాంధీ. టోటల్ గా ఆకాశవాణి ఒక గొప్ప దేశభక్తురాలు అంటారు. బాగా చెప్పావు.
వచ్చావు లేకపోతే నీకు వాగుడు ఎక్కువ బ్రెయిన్ తక్కువ. ఇదే మాట నేను ఇందాక చెప్తే నా మాట వినకుండా ఎవరో ఆకాశవాణి చెబితే విన్నాడు. హ. ఎవరండి మీరు? మీకేం కావాలి? కృష్ణని. కృష్ణ నువ్వా? అవును నేనే. హాయ్ కృష్ణ, ఇదేంటి సడన్ సర్ప్రైజ్? నిన్ను ఇక్కడ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అవును, ఈ అరేంజ్మెంట్స్ అన్నీ ఏంటి? అన్నీ మీ బావ కోసం. ఎందుకు అరేంజ్ చేస్తున్నానో నీకు తర్వాత చెప్తాను. ముందుగా నా తరఫున నీకు ఎంగేజ్మెంట్ విషెస్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నీకు అశ్విన్ కి గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను. బయట హాల్లో పెట్టేశాను. అది మంచిదేంలే, ఎందుకంటే ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగిన తర్వాత నీకు అశ్విన్ కి కలిపి ఆ గిఫ్ట్ ఇస్తాను. అయినా గిఫ్ట్ ఎందుకు? నేను రావడమే పెద్ద గిఫ్ట్, అవునా కదా? అవునవును. ఎంగేజ్మెంట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ కృష్ణ. ఎంగేజ్మెంట్ అయ్యేంత వరకు ఉండి చివర్లో ఉన్నానని నాకు కనిపించి అటెండెన్స్ వేయించుకొని వెళ్ళాలి. అర్థమైందా? ఖచ్చితంగా ఉంటాను. నువ్వు నా సొంత సిస్టర్ లాంటిదానివి. ఎందుకున్నాను చెప్పు? చూడండి, నేను ఇక్కడికి వచ్చినట్టు మీ ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు. ఈ విషయాలు నీకు తర్వాత చెప్తాను. నేను ఇక్కడ దాక్కుంటాను, నువ్వు తలుపు తీ. నాన్నగారు, నాకింకా చిన్నప్పటి నందినియే గుర్తొస్తోంది. చిన్న వయసులో అల్లరి చేస్తూ ఈ భుజాలికి ఆడుకునే అమ్మాయి అప్పుడే ఇంత ఎదిగిపోయిందా అని ఆశ్చర్యంగా ఉంది. ఇంతవరకు కూతురికి ఏం కావాలన్నా, ఎలా ఉండాలన్నా తండ్రింట్లో ఉండే స్వేచ్ఛ పెళ్ళయ్యాక కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఇంతకు ముందులాగే నీ కాబోయే భర్తతో ఆనందంగా గడపాలని ఆశిస్తున్నాను. ఒక తండ్రిగా నేనేం చేయగలను అవన్నీ నీకు చేశానని అనుకుంటున్నానమ్మా. తండ్రిగా నీ బాధ్యతని ఇంతవరకు నేను చూసుకున్నాను. ఒక తండ్రిగా నేనేం చేయగలను అవన్నీ నీకు చేశానని అనుకుంటున్నానమ్మా.
తండ్రిగా నీ బాధ్యతని ఇంతవరకు నేను చూసుకున్నాను. ఇక నుంచి ఆ బాధ్యత వదులుకోవాల్సి వస్తుందని నాకు చాలా బాధగా ఉందమ్మా. కానీ ఒకటి గుర్తుపెట్టుకో అమ్మా, ఈ తండ్రి నీకోసం ఏమైనా చేయగలడు. ఇదిగో నీ ఎంగేజ్మెంట్కి నేనిచ్చే కానుక తీసుకో. ఆగమ్మా, నేను వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూడు. నా బంగారు కొండ. థ్యాంక్ యూ నాన్న, చాలా బాగుంది గిఫ్ట్. గుడ్. భూపతి వర్మ గారు, వస్తున్నా. బెస్ట్ ఆఫ్ లక్ అమ్మా. అమ్మయ్యా, నన్ను ఇంత బాగా చూసుకునే తండ్రి ఉంటే ఎంత బాగుండు. కానీ నాకు ఆ అదృష్టాన్ని దేవుడు ఇవ్వలేదు. నందిని అదృష్టవంతురాలు. తండ్రి లేని లోటుని భగవంతుడు కూడా పూడ్చలేడు. యూఆర్ రియల్లీ లక్కీ. కృష్ణ, దీనికి ఇంత బాధపడిపోతున్నావేంటి? మీ నాన్నగారు లేకపోతే ఏంటి, మా నాన్నగారినే మీ నాన్నగారు అనుకో. నేను నీ చెల్లెల్ని అనుకో. అర్థమైందా? థ్యాంక్స్ నందిని. నందిని, ఫంక్షన్ హాల్లో జరుగుతుంటే ఇక్కడ తిరుగుతున్నావేంటి? ఏంటి, ఏదైనా ప్రాబ్లమ్మా? ఎవరి కోసం ఇక్కడికి వచ్చావు? ఆ, అది అమ్మా, ఆంటీ, తను నా ఫ్రెండ్ రజియా, నన్ను కలవడానికి వచ్చింది. అదే తను నగ్మా అని మా క్లాస్మేట్. నేనే ఫంక్షన్కి ఇన్వైట్ చేశాను. ఈ అమ్మాయి కలవడానికి వచ్చింది అశ్విన్ని కదా? ఈ అమ్మాయి అశ్విన్ ఫ్రెండ్ నగ్మా కదా? నువ్వు రజియా అంటున్నావేంటి? అది ఆంటీ, మేరా పూరా నామ్ నగ్మా రజియా బేగం. కొంతమంది నాకి నగ్మా అని పిలుస్తాయి, ఇంకొంతమంది రజియా అని పిలుస్తాయి. ఇలా ఐసా రెండు నామ్లే హై. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పిలుస్తాయి. మీలాంటి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి, కానీ నాకే కన్ఫ్యూజ్ కాదు. క్యూకి నాకు రెండు పేర్లు ఉన్నాయని నాకు బాగా తెలుసు కాబట్టి. అంతే కదా నందిని? అంతే. ఆ, సరే సరే, నువ్వు రెడీయే కదా నందిని? ముహూర్తం దగ్గర పడుతోంది, నిశ్చితార్థానికి రెడీగా ఉంది. అదేంటి,
ఈ హ్యాండీకామ్ దేనికి? అది అది నా ఫ్రెండ్ది ఎంగేజ్మెంట్ ఉంది కదా, అది కవర్ చేసి నాకు జ్ఞాపకంలా పెట్టుకుందామని. అవునమ్మా, నువ్వు వెళ్ళమ్మా. అమ్మయ్యా. కృష్ణ, నువ్వు చాలా సాహసం చేస్తున్నావు. మా అమ్మ సంగతి నీకు తెలీదు, ఇట్టే పసిగట్టేస్తుంది. కింద హాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండు. సరే, అదంతా నేను చూసుకుంటాను. కృష్ణ గురించి ఆలోచించక్కర్లేదు. కృష్ణ చాలా తెలివిగలది, ఎందుకంటే లేడీ జేమ్స్ బాండ్ కాబట్టి. సరే, నేను వెళ్తాను, నాకు కొంచెం పని ఉంది. నందిని, కింద పిలుస్తున్నారు పదా. డూప్లికేట్ ఎంగేజ్మెంట్ జరిగేది కృష్ణతో అయినా ఒరిజినల్ మ్యారేజ్ జరిగేది నాతోని. ఇప్పుడు చూద్దాం తమాషా ఏం జరుగుతుందో. ఆర్య, ఒక్క నిమిషం ఇట్రా. ఏంటి స్వప్న? ఇక్కడ కూర్చో. ఆంటీ, అమృత, ఒకసారి ఇలా రండి. ఏంటి స్వప్న? ఒకసారి కూర్చోండి. చూడండి,